హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్న రొట్టెను ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. జొన్న రొట్టె అంటున్నారు, ఈజీగా అంటున్నారు అనుకోవచ్చు. ఈ పద్ధతిలో జొన్న రొట్టెని చేస్తే బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయవచ్చండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ జొన్న పిండిని ఈ విధంగా ప్రెస్ చేసి తీసుకోవాలన్నమాట. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసి సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ని స్టవ్ పైన పెట్టేసి మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. ఈ విధంగా గరిటె సాయంతో కలుపుకోవాలి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి పిండిని గరిటె తీసుకొని కలుపుకోవాలన్నమాట. వాటర్ మొత్తం ఒకసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసిన పిండిపై క్యాప్ పెట్టేసేసుకొని 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి. పిండి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ పిండి ముద్దను పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చపాతీ పీట మీద కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర చపాతీ పీట లేదు కాబట్టి ప్లేట్ మీద చేసి చూపిస్తున్నాను. పొడి పిండి అయితే కంపల్సరీగా అప్లై చేయాలండి, లేదంటే జొన్న రొట్టె అతుక్కుంటుంది. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకోవాలండి. పెనం వేడైన తర్వాతనే ఈ జొన్న రొట్టెను వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ జొన్న రొట్టె మీద పైన పొడిపిండి అంతా కనిపిస్తుంది కదా, వాటర్లో చిన్న క్లాత్ వేసేసుకొని పైన అప్లై చేసుకోవాలండి. అప్పుడు ఈ తెల్ల తెల్లగా పిండి అనేది కనిపించకుండా ఉంటుంది. అలా అప్లై చేసిన తర్వాత 2-3 మినిట్స్ ఆగిన తర్వాత జొన్న రొట్టెను టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట అండి. చూడండి జొన్న రొట్టె ఎలా పొంగుతుందో. ఈ జొన్న రొట్టెను వెజ్ ప్రియులకు వెజ్ కర్రీతో, నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేశారనుకోండి, ఆహా అంటూ ఆ టేస్ట్ను ఆస్వాదిస్తూ తింటారండి. జొన్న రొట్టె రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.